నార్మల్ డెలివరీ వర్సెస్ సి సెక్షన్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. హలో ఆల్, మై సెల్ఫ్ డాక్టర్ ప్రతిభ, గైనకాలజిస్ట్ ఫ్రమ్ వాసవి హాస్పిటల్, హనంకొండ. సో నార్మల్ డెలివరీ ఈజ్ సేఫ్ దాన్ సి సెక్షన్ అనుకుంటారు. సో అది మిత్ అండి. నార్మల్ డెలివరీ బెటర్ అనేది ప్రతిసారి ఉండదు. సో నార్మల్ డెలివరీ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ కాంప్లికేషన్స్. మీకు ఏది కరెక్ట్ అనేది, నార్మల్ డెలివరీయా సి సెక్షన్ అనేది మీ ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్ని బట్టి మీ గైనకాలజిస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సి సెక్షన్లో మనకి అనస్థీషియా వల్ల బ్యాక్ పెయిన్ సివియర్గా వస్తుంది, ఆ నీడిల్ ఇచ్చిన దగ్గరే పెయిన్ వస్తుంది అంటారు. సో అలా ఉండదండి. అనస్థీషియాలో యూజ్ చేసే నీడిల్ చాలా ఫైన్గా ఉంటుంది, దానివల్ల బ్యాక్ పెయిన్ రావడం చాలా తక్కువ. బ్యాక్ పెయిన్కి రీజన్స్ ఏముంటాయంటే అబ్నార్మల్ ఫీడింగ్ పొజిషన్స్, అంటే లాంగ్ టైం కూర్చొని ఫీడింగ్ ఇవ్వడం కానీ, బ్యాక్ సపోర్ట్ లేకుండా ఫీడింగ్ ఇవ్వడము, అండ్ అంతకుముందు ఉన్న మీ విటమిన్ డి అండ్ కాల్షియం లెవెల్స్ లో ఉండడము, వీటి వల్ల మీకు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫస్ట్ సి సెక్షన్ ఉంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా కంపల్సరీ సి సెక్షనే చేయించుకోవాలని ఏం రూల్ ఉండదండి. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది, కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని, అండ్ మీ స్కార్ థిక్నెస్ అంటారు, అంటే అంతకుముందు ప్రీవియస్గా ప్రెగ్నెన్సీలో డెలివరీ అయినప్పుడు సిజేరియన్ అయిన చోట ఆ స్కార్ థిక్నెస్ అనేది గర్భసంచి అక్కడ ఎంత ఉంది అనేది చూసుకుంటారు. సో దాన్ని బట్టి మీ నెక్స్ట్ డెలివరీ అనేది నార్మల్కి కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ వైస్ వర్సా, నార్మల్ డెలివరీ ఫస్ట్ అయింది అంటే నెక్స్ట్ది పక్కా నార్మల్ డెలివరీ అవుతుందని ఉండదండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మీకు ఏదైనా కాంప్లికేషన్స్ ఉండి మావి కిందికి ఉండడం కానీ, ప్లెజెంటా అక్రీటా స్పెక్ట్రమ్ అంటారు, అంటే మావి చొచ్చుకొని వెళ్ళిపోతుంది బ్లాడర్ వరకు అలా. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ ట్రై చేయడం అనేది కష్టమవుతుంది. సో ఎప్పుడైనా సేఫెస్ట్ డెలివరీ ఏది అనేది చూసుకోవాలి, అంతేగాని నార్మల్ డెలివరీ సెక్షన్ వీళ్ళు నార్మలే చేశారు అట్లా అని ఏముండదు. సో విచ్ ఈజ్ సేఫ్ అనేది మీ ఆబ్స్టెట్రిషియన్ డిసైడ్ చేస్తారు. ప్లీజ్ ఫాలో దెమ్. థ్యాంక్ యూ.